సో ప్రస్తుతం మనం చూస్తున్నాము హబ్సిగూడ మెట్రో స్టేషన్ దగ్గర అయితే ఉన్నాము. మనము ఒక 10 రోజుల కిందట చూసాము ఇక్కడ ఘోర రోడ్డు ప్రమాదం అయితే జరిగింది. ఒక హబ్సిగూడ రోడ్ అనేది ఒక టెరఫిక్ రోడ్ లాగా మారిపోయింది. ఎగ్జాక్ట్లీ ఇదే రోడ్లో ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. మన ఈ పిల్లర్ నెంబర్ 987 దగ్గర ఒక రోడ్డు ప్రమాదం అయితే జరిగింది. అలాగే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ సిగ్నల్ కూడా ఉంది. ఎగ్జాక్ట్లీ సిగ్నల్ దగ్గర ఇదంతా ఘటన జరిగింది ఒక 10 days బ్యాక్. అలాగే 10 days బ్యాక్ ఘటనే కాకుండా ఫ్రెష్గా కూడా ఒక ఘటన జరిగింది రోడ్డు ప్రమాదం. సో యాక్చువల్లీ జరిగింది ఏంటంటే అక్కడ ఉన్న ఒక స్కూల్ అమ్మాయి సాత్విక అని చెప్పేసి 10వ తరగతి చదువుతున్న ఒక స్కూల్ అమ్మాయి ఒక పాప ఆ ఆటోలో వస్తుండగా ఇక్కడ ట్రాఫిక్ సిగ్నల్ పడ్డది. సిగ్నల్ పడ్డాక వాళ్ళు ఏం చేశారంటే ట్రాఫిక్ సిగ్నల్ పడ్డాక ఆటో అనేది ఇక్కడ ఆగడం జరిగింది. ఇక్కడ ఆగినాక ఎగ్జాక్ట్లీ వెనకాల నుంచి లారీస్ మీరు చూసుకుంటున్నారు. ఇప్పుడు కూడా లారీస్ అయితే అతివేగంగా వెళ్తున్న పరిస్థితి. సో ఇక్కడ సేమ్ ఇదే సిగ్నల్ ఇక్కడ పడ్డాక ఆటోలో అయితే ఆ చిన్న పాప అయితే ఉంది. 10th క్లాస్ చదువుతున్న విద్యార్థిని అయితే ఆటోలో ఉంది. ఆ తర్వాత వెనకాల నుంచి పెద్ద లారీ అయితే వెనకాల నుంచి వచ్చి ఆటోని ఢీ కొట్టడం జరిగింది. ఢీ కొట్టిన తర్వాతకి ఆటో నేరుగా వెళ్ళేసి ముందర ఏదైతే బస్సు ఉందో ఆ బస్సు కింద నుంచి ఆటో అయితే వెళ్ళింది. మరి అదే ప్రమాదంలో మరి సాత్విక అనే 10వ తరగతి చదువుతున్న సాత్విక అనే పాప అయితే మృతి చెందడం జరిగింది. అదేవిధంగా ఆటో డ్రైవర్ ఎవరైతే ఉన్నారో తనకు కూడా తీవ్రమైన గాయాలైతే జరిగినాయి. సో తను కూడా చావు బ్రతుకులో ఉన్నాడు ఈరోజు. సేమ్ ఇక్కడ ఈ హబ్సిగూడ రూట్లో చూసుకున్నట్లయితే చాలా చాలా రోడ్డు ప్రమాదాలు అయితే జరుగుతున్నాయి. అంటే ఇప్పుడు రీసెంట్గా 10 రోజులు అయినప్పుడు లేదంటే ఇప్పుడు అని కాదు, కానీ ప్రీవియస్లో మనం చూసుకున్నట్లయితే ఒక 2-3 years బ్యాక్ కూడా ఎగ్జాక్ట్లీ ఒక 2-3 years బ్యాక్ కూడా ఇక్కడ ఈ హబ్సిగూడ ఈ టెరఫిక్ రోడ్లోనే చాలా రోడ్డు ప్రమాదాలు అయితే జరుగుతున్నాయి. అసలు ఏంటి ట్రాఫిక్ పోలీస్ లోపమా డిపార్ట్మెంట్ లోపమా ఏంటో అయితే తెలీదు. సో మనం చూసుకుంటున్నట్లయితే ఇక్కడ స్పీడ్ బ్రేకర్స్ అయితే ఏవీ లేవు. తార్నాక రూట్ నుంచి హబ్సిగూడ వరకు అయితే స్పీడ్ బ్రేకర్స్ అయితే ఎక్కడా లేవు. అదేవిధంగా జరిగిన ఘటన ఏంటంటే సేమ్ ఎగ్జాక్ట్లీ అదే రోడ్డు ప్రమాదం మన 6వ తరగతి చదువుతున్న కామేశ్వరి అనే పాప 6వ క్లాస్ చదువుతుంది. ఓన్లీ 6th క్లాస్ స్టూడెంట్ అనమాట. తను కూడా సేమ్ లారీ ఢీ కొట్టడంతో తను కూడా చనిపోయింది. తను కూడా స్కూల్కి వెళ్తున్న క్రమంలోనే మరలా ఇదే రోడ్లో ఇదే హబ్సిగూడలో లారీ అయితే ఢీ కొట్టడంతో ఆ పాప అయితే ఈరోజు మృతి చెందింది. హాస్పిటల్కి తీసుకెళ్లారు. అయినప్పటికీ ఆ పాప బ్రతకలేదు, చనిపోయింది. అసలు మనం ఎగ్జాక్ట్గా చూసుకున్నట్లయితే మార్నింగ్ 6 AM నుంచి అసలు లారీలకి పర్మిషన్ లేదు. ఎందుకంటే పెద్ద వెహికల్స్ కాబట్టి. సో మనకి మార్నింగ్ టైంలో స్కూల్ పిల్లలు అందరూ వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. సో ఎక్కడ కూడా పర్మిషన్స్ అనేవి లేవు. 6 AM నుంచి మనకి ఎప్పుడు కూడా లారీస్కి పర్మిషన్ అనేది ఎక్కడ ఇవ్వలేదు. కానీ ఇక్కడ ఉన్న ట్రాఫిక్ పోలీసులు వాళ్ళు కానీ ఏం చేస్తున్నారో మనకైతే తెలీదు. మరి ఏంటి ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి? ఎగ్జాక్ట్లీ ఇదే రూట్లో ఎక్కువగా జరుగుతున్నాయి. నేను ముందుగానే మీకు చెప్పాను ఇది ఒక హబ్సిగూడ రోడ్ అనేది ఒక టెరఫిక్ రోడ్ లాగా మారిపోయింది అని చెప్పేసి. ఎందుకంటున్నానంటే ఇప్పుడు నేను చెప్పిన దాన్ని బట్టి మీకే అర్థమవుతుంది. వరుసగా ఘటనలు జరుగుతూ వస్తూనే ఉన్నాయి. ఎక్కడైనా మనకు ఒక ప్రమాదం జరిగితే నిజంగా ఆ చోట సీరియస్ యాక్షన్ తీసుకుంటే డిపార్ట్మెంట్ కానీ పోలీస్ ట్రాఫిక్ కానీ ఒక గవర్నమెంట్ కానీ ఏదైనా సీరియస్ యాక్షన్ అనేది దీనిపైన తీసుకుంటే ఒక 10 days బ్యాక్ జరిగిన ఘటన మళ్ళీ రిపీట్ అయ్యి ఉండదు. కానీ రిపీట్ అవుతూనే ఉన్నాయి. మళ్ళీ అదే లారీస్తోనే మళ్ళీ పాప 6వ తరగతి చదువుతున్న పాప మృతి చెందడం అనేది చాలా బాధాకరమైన విషయము. ఎందుకంటే వాళ్ళకి ఎంతో లైఫ్ ఉంటుంది, ఎన్నో ఆశలతోని వాళ్ళ తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళు కూడా ఎంతో బాధపడుతుంటారు. ఇప్పుడు ఈ ఘటనలు జరిగినాక పిల్లలని ఈ రూట్ నుంచి స్కూల్కి పంపాలన్నా భయపడాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి ఈ ఘటనల వల్ల. ఏదైనా సీరియస్ యాక్షన్ తీసుకొని ఈ ఘటనలు జరగకుండా ఏమైనా చూస్తేనే ఏమంటారు అందరూ కూడా ఒక హ్యాపీగా ఒక ధైర్యంగా బయటికి రాగలరు. సో ఇక్కడ ఈ హబ్సిగూడ తార్నాక మొదలుకొని హబ్సిగూడ రూట్ వరకు చూస్తే ఏంటంటే ఇక్కడ చాలా పెద్ద స్కూల్స్ ఉన్నాయి, చాలా స్కూల్స్ ఉన్నాయి. ఎక్కువ స్కూల్స్ అనేది ఈ రూట్లో ఎక్కువ స్కూల్స్ ఉన్నాయి. సో స్కూల్ పిల్లలు చాలామంది చిన్నపిల్లలు మొదలుకొని 10th standard వరకు ఇక్కడ తిరుగుతూ ఉంటారు. అందరూ ఆటోస్లలోనే వెళ్తుంటారు. సో ఈ ఘటనలు అనేది బ్యాక్ టు బ్యాక్ జరగడం అనేది చాలా ఆందోళనకరమైన విషయము, చాలా ఆందోళన చెందుతున్న విషయం. సో పిల్లలను స్కూల్కి పంపాలన్న తల్లిదండ్రులు భయపడుతున్న పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాము. సో దీనిపైన సీరియస్ యాక్షన్ అయితే
డిపార్ట్మెంట్ తీసుకోవాలి. ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్మెంట్ అయితే దీని పట్ల సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. యాక్చువల్లీ మీరు చూసుకున్నట్లయితే ఇప్పటికి కూడా ఒకసారి అక్కడ మీరు ఒకసారి చూడండి, అసలు అక్కడ ట్రాఫిక్ పోలీస్ లేనే లేరు. మీరు చూస్తున్నారు అక్కడ, చూసుకోండి ఒకసారి విజువల్స్లో. ఇప్పుడు ఇన్ని ఘటనలు జరిగినాయి, ఇంత జరుగుతున్నప్పటికీ కూడా అక్కడ ట్రాఫిక్ పోలీస్ అయితే లేడు. మరి ఇప్పుడు ఈరోజు జనాలందరూ ఈ ఘటనలు చూసినాక అంటున్నది ఏంటంటే, ఏమో అంటారు కదా, నిజాలు మాట్లాడితే అందరికీ కోపం వస్తుంది అన్నట్టుగా ఈరోజు ఇన్ని ఘటనలు జరుగుతున్నాక మళ్ళీ రోడ్డు ప్రమాదం మళ్ళీ లారీ వల్లనే జరగడం చూశాక జనాలు అంటున్నది ఏంటంటే, మీరు చూస్తున్నారు అందరి జనాలకి ఒకటే ప్రశ్న, వాళ్ళు అంటున్నది ఒకటే మాట, ట్రాఫిక్ పోలీస్ వల్లనే ఇదంతా జరుగుతున్నాయి. అంటే మిగతాయి ఉండొచ్చు, కానీ ఎక్కువ శాతం అయితే ట్రాఫిక్ని కంట్రోల్ చేయాల్సింది ట్రాఫిక్ పోలీసే కాబట్టి. సో ఏం చేస్తున్నారు, చలానాలు మాత్రము వసూలు చేసుకుంటారు, దానికోసం మాత్రం పర్ఫెక్ట్గా నిలబడతారు. మరి ఈరోజు ఇన్ని ఘటనలు జరుగుతున్నాయి, ఇంత జరుగుతున్నా కానీ బ్యాక్ టు బ్యాక్ జరుగుతున్నా కానీ ఒక సీరియస్ యాక్షన్ మాత్రం లేదు అంటే అది ఖచ్చితంగా ట్రాఫిక్ పోలీస్ నిర్లక్ష్యమే అని చెప్పేసి జనాలు అయితే అంటున్నారు. సో మీరు కూడా చూస్తున్నారు అక్కడైతే ట్రాఫిక్ పోలీస్ వాళ్ళైతే ఎవరు లేరు. ఈ హబ్సిగూడ ట్రాఫిక్ రోడ్డు పైన అందరిది ఒకే గొంతుక, ఒకటే ప్రశ్న ఏంటి అంటే ఒకటే న్యాయం కావాలని కోరుతున్నారు. తార్నాక నుంచి హబ్సిగూడ వరకు ఖచ్చితంగా స్పీడ్ బ్రేకర్స్ అనేవి అమలు పరచాలని, ఇంకొకటి ఏంటంటే ఈ ఘటనలు జరగకుండా ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ తీసుకొని నిలబడాలి అని చెప్పేసి వాళ్ళైతే కోరుతున్నారు. అసలు ఈ బ్యాక్ టు బ్యాక్ ఘటనలు ఇదే రూట్లో ఇదే లారీస్ వల్ల ఎందుకు జరుగుతున్నాయి ఏంటి అని ఒకసారి పబ్లిక్ని అడిగి తెలుసుకుందాం. ఇక్కడ జరుగుతున్న ఈ రోడ్డు ప్రమాదాలకి ఏది ఎక్కువ కారణం అంటారు? ఇక్కడ ఎక్కువ సిగ్నల్ దగ్గర అయిపోయింది మేడం. మెయిన్ ఇక్కడ యూటర్న్ ఒకటి తీసేస్తే తార్నాకలు ఇలా తీసేసారో ఇక్కడ తీసేస్తే కొంచెం ఫ్రీగా వెళ్ళడానికి కూడా ఉంటుంది మేడం. కొంచెం ముందుకెళ్ళి తిరిగి ఎవరైనా వస్తారు, ఫ్రీగా ఉంటుంది. అప్పుడు అక్కడ కూడా చాలా అయ్యేది. ఇప్పుడు ఏంటంటే మేడం ఇది చిన్నగా అయిపోయింది. అక్కడ కమ్మన కూడా కట్టేది, ఇప్పుడు కమ్మన కూడా గుద్దేసి ఇంతకుముందు లారీ వాళ్ళు ఆర్టీసీ బస్సు కూడా ఇలా చిన్న సందు మేడం. ఇది దీంట్లోకి వచ్చేసి దెబ్బలు తగిలినాయి. పాపం అమ్మకు బాగా కూడా మొన్న యాక్సిడెంట్ అయ్యి కూడా బేబీ కూడా చనిపోయింది, పాప కూడా 10 years పాప కూడా చనిపోయింది. అట్లా కాకపోతే ఏంటంటే లారీలు బస్సులు కొంచెం ఓవర్ స్పీడ్ కూడా వెళ్తారు మేడం, వాళ్ళు కూడా వెళ్తారు. కొంచెం సందున్నా కూడా వాళ్ళు దూరం వెళ్ళిపోతూ ఉంటారు మేడం. మేము ఏంటంటే చూసుకొని పోతాం, ఎందుకంటే మేము చిన్న పిల్లల్ని స్కూల్ పిల్లల్ని కూడా తీసుకెళ్తుంటాం మేము కూడా ఆటోలో చూడండి. కాకపోతే బ్యాగ్స్ కూడా ఉంటాయి. కాకపోతే ఏంటంటే వాళ్ళు కూడా రాశికి వెళ్తూ ఉంటారు, మా వాళ్ళు కూడా కొంతమంది తప్పు వెళ్తారు, వెళ్ళట్లే అంటలేదు. కాకపోతే ఏంటంటే మ్యాక్సిమం అయితే చూసుకొని వెళ్తారు మేడం. ఇక్కడ ఈ చిన్నగా ఉండడం వల్ల, ఈ ప్లేస్ చిన్నగా అవడం వల్ల మ్యాక్సిమం యాక్సిడెంట్లు అవుతున్నాయి మేడం. అక్కడ కొంచెం ముందుకు కూడా ఒక స్పీడ్ బ్రేకర్ అనేది గట్టిగా ఉంటే బాగుంటుందని మేము అనుకుంటున్నాం మేడం ముందుకు. ఎందుకంటే ఇది సిగ్నల్ దగ్గర అయిందిగా మేడం, ఈ సిగ్నల్ తీసేయడం బెటర్ మేడం. మాకు ఇంతవరకు అయితే సిగ్నల్ తీసేయడం, ఇక్కడ సిగ్నల్ అనేది తీసేస్తే కొంచెం ఇలాంటి రోడ్డు ప్రమాదాలు అనేవి తగ్గుతాయి అంటారు. జరగవు. ఎందుకంటే చూడండి అసలు బండ్లు ఆగాయి మేడం. ఇక్కడ రాగానే అక్కడ సడన్గా పడుతుంది, వాళ్ళు సడన్ బ్రేక్ కొట్టేస్తారు, రప్పన వచ్చేసి వెనక వచ్చి ఇట్లా గుద్దేసేస్తుంటాయి. ఎందుకంటే అవి మళ్ళీ ఇంకోటి ఏంటంటే మేడం, బస్సులు లారీలు ఏంటంటే ఎయిర్ బ్రేక్ కదా మేడం, అన్ని స్పాట్లో బ్రేకులు తక్కువ వస్తాయి మేడం, మ్యాక్సిమం చాలా తక్కువ వస్తాయి. ఇదైనా బ్రేక్ కంట్రోల్ చేసుకోగలుగుతాం, కానీ పెద్ద వెహికల్గా మేడం అలా గట్టిగా ఉన్న వెయిట్ ఎక్కువ ఉన్నదంటే వెహికల్ ఆగాయి మేడం, క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. అందుకని చెప్పేసి కంపల్సరీ యాక్సిడెంట్లు అవుతున్నాయి మేడం. అది అంతేగాని ఆటో డ్రైవర్ ఆయనైనా డ్రైవర్ ఎవరైనా అందరూ ఒకటే, కానీ ఎవరికైనా కానీ ఇట్లా కావాలని చేయరు మేడం. అది అన్ఫార్చునేట్ జరిగిపోతున్నాయి అంతే, అంతకుమించి అయితే ఏం చేయలేదు మేడం. యాక్చువల్లీ మనం చూసుకున్నట్లయితే అసలు లారీలకి మార్నింగ్ 6 AM తర్వాత అసలు పర్మిషన్స్ లేవు, ఎందుకంటే పెద్ద వెహికల్స్ కాబట్టి. అంటే మీరు ఎప్పుడు ఇక్కడ ఉండి చూస్తుంటారు కాబట్టి మీ మాటల్లో చెప్పండి, నాన్ స్టాప్ ఇక్కడ లారీస్ నడుస్తూనే ఉంటాయా? ఎప్పటికి నడుస్తూనే ఉంటాయి మేడం. ఒకసారి జూమ్ చేయన్నాడు, ఎప్పటికి నడుస్తూనే ఉంటాయి, వస్తూనే ఉంటాయి, ఎప్పటికి వస్తూనే ఉంటాయి. నీకు ఎప్పుడు చూసినా తిరుగుతూనే ఉంటాయి లారీలు, మ్యాక్సిమం వస్తూనే ఉంటాయి మేడం. చెత్త లారీలు అయితే ఎక్కువ వస్తూ ఉంటాయి మేడం, ఇంకా చెత్త లారీలు కూడా వస్తూనే ఉంటాయి, ప్రతిదీ వస్తూనే ఉంటాయి మేడం. లారీలు మీరు ఒక 15 నిమిషాలు కూడా చూడండి, మేము చెప్పే అబద్ధం అంటే ఎప్పటికి వస్తూనే ఉంటాయి, వెళ్తూనే ఉంటాయి. ఇలా 9 తర్వాతనే మనం పెద్ద బండ్లకు అవకాశం ఉంటుంది. టిప్పర్ కానీ హెవీ లారీలు కానీ స్కూల్ టైం దాటిన తర్వాతనే వాళ్ళకు అలవాటు ఉంటుంది. కానీ స్కూల్ కంటే ముందు వాళ్ళు కూడా స్పీడ్లో ఉంటారు. ఇప్పుడు మనం కూడా స్కూల్లో ఉంటాం, మెల్లనే పోతాం, కానీ హెవీ బండికి కంట్రోల్ కాదు. ఇప్పుడు మనం ఆగినా కానీ మనం ఆటో ఆగగలుగుతాం, కానీ ఆ బండి మార్నింగ్ టైంలో ఏంటంటే రోడ్ కుల్ల ఉంటుంది కాబట్టి స్పీడ్లో పోతుంది. ఆ టైంలో రావద్దు అసలు, కానీ వాళ్ళకి పర్మిషన్ ఇస్తురా ఏందో మనకి తెలియదు. కానీ హెవీ బండ్లు మాత్రం ఫస్ట్ మార్నింగ్ అవే ఉంటాయి, 9 తర్వాతనే రావాలి అసలు. కానీ 7:30 కూడా ఉంటున్నాయి ఆ బస్సులు, హెవీ లారీలు, పుష్క లారీ కానీ, టిప్పర్ కానీ, కంకర్ బండ్లు కానీ చూస్తుంటున్నాం కదా. ఆ బండ్లు వాళ్ళకి కొన్ని అంతే స్పీడ్ మార్నింగ్. అంటే వరుసగా ఇక్కడైతే రోడ్డు ప్రమాదాలు అయితే జరుగుతూనే ఉన్నాయి హబ్సిగూడ రోడ్లో, కూడా జరుగుతూనే ఉన్నాయి. అది జరుగుతున్నాయి. అంటే మెయిన్ లోపం ఎక్కడ అంటే ట్రాఫిక్ పోలీస్ దగ్గర లోపం ఉందా, అంటే ఆటో వల్ల, లారీ వలన, దేని వల్ల ఎక్కువగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి? మేడం
మార్నింగ్ టైము ఫుల్ రోడ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు హెవీలో ఉంటారు. ఇప్పుడు సిగ్నల్ పడ్డదనుకో దాని సెకండ్ ముందు బండి ఆపరు. ఆ టైంలో ఏమంటుంటే బండ్లు పోతుంటున్నాయి కదా, ఇప్పుడు సడన్ ఆపరు అంటున్నారు. టిప్పర్ బండి స్పీడ్ ఆగదు కదా. ఇప్పుడు ఆటో కానీ కార్ కానీ కొడితే ఆగుతుంది బండి, హెవీ లారీ ఆగుతుందా? సిగ్నల్ కానీ జరుగుతున్నాయి కదా, అది మెయిన్ రోడ్ మీద స్పీడ్లో పోతున్నాయంటే సరే అది మిస్టేక్ అనుకోవచ్చు. ఇప్పుడు సిగ్నల్ కానీ జరుగుతున్నాయి కదా, ఆగిన బండి కూడా గుర్తుపెట్టుకుని వెళ్ళచ్చు. దానికంటే ఇప్పుడు ట్రాఫిక్ వాళ్ళు ఉన్నారు, చూస్తారు, సిగ్నల్ కూడా ఉన్నది ఇక్కడ. మళ్ళీ ఇక్కడ రెస్ట్ రోడ్ మార్నింగ్ కాబట్టి ఇక్కడ ఇక అందరూ చూసుకోవాల్సింది. అప్పుడు వాళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ చర్య తీసుకోవాలి. ఎందుకంటే అంతకుముందు మనకు రామంతపురం వరకు లారీలు వచ్చేటి, అడ్డలు ఉండేటి. ఎట్లెట్ల తర్వాత ఉప్పల్ పోయింది, ఉప్పల్ నుంచి మొత్తం ఇప్పుడు అవుట్ రోడ్ రింగ్ రోడ్ అయిపోయింది. అదేవిధంగా ఈ లారీలను కూడా దీనికి వేరే వే చూడాలి. మల్లాపూర్ నుంచి అట్ల నుంచి వచ్చేది ఇప్పుడు ఏదైతే గ్యాస్ కంపెనీ ఉందో ఆ గ్యాస్ కంపెనీ నుంచి వచ్చేటట్టుగా దానికి వేరే మార్గం చూడాలి, ఈ రూట్ తప్పించి. ఎందుకంటే ఉదయం ఈ ఏరియాలో చాలా స్కూళ్ళు ఉన్నాయి, అప్సిగూడలో కూడా ఉన్నాయి, ఇక్కడ అక్కడ ఉన్నాయి. కాబట్టి ఎట్లయినా క్రౌడ్ ఉంటుంది. ఎందుకంటే కొంతమంది ఆటోలే కాదు, టూ వీలర్ మీద వచ్చేవాళ్ళు, కారు మీద వచ్చేవాళ్ళు అందరు క్రౌడే. ఆ టైంలో ఇప్పుడు స్కూల్లో పోయేటోళ్ళు హడావిడే ఉంటారు, మళ్ళీ తర్వాత ఆ ఉద్యోగాలు పోయేటోళ్ళకి అంతా హడావిడే ఉంటారు. ఎందుకంటే వాళ్ళ టైం ఇంటికాడ స్పెండ్ అయిపోతుంది. సో దాన్ని కవరప్ చేయడానికి బండి ఎక్కడం అంటే వాడు ఎప్పుడు వాడి మైండ్ అంతా ఇప్పుడు ఎవరైనా కూడా కాన్సన్ట్రేషన్ ఎప్పుడు తప్పిపోతుంది, ఏకాగ్రత అనేది వాడికి అక్కడే ఉంటుంది. ఇక పక్కలో చూడడు. ఇప్పుడు నేను నీతో మాట్లాడుతున్నాను అనుకోండి సపోజ్, అప్పుడు నాకు నా ఫోన్ తీసుకుపోయేది ఎవరు నాకు తెలియదు, ఎందుకంటే నేను మీతోటే ఉన్నా కనెక్షన్. సో దానివల్ల వాళ్ళు కూడా ఏంటంటే ఎప్పుడెప్పుడు వెళ్ళాలా అనేది వాళ్ళు ఆడే. కొంతమంది ఏం చేస్తారు స్కూటర్ మీద పిల్లల్ని వదిలిపెట్టి అటు డ్యూటీకి వెళ్ళేటోళ్ళు, కొంతమంది తల్లులు ఉంటారు. సో దానివల్ల ఇబ్బంది అవుతుండొచ్చు. అయితే మనం గవర్నమెంట్ వాళ్ళకి తెలుసు. ఇప్పుడు నేను 83 డ్రైవరు, అప్పుడు మాకు మెహందీపట్నం అంటే లాంగ్ సవారీ 10 రూపాయలు, ఇటు తార్నాక్ అంటే లాంగ్ సవారీ, ఇటు దిల్సుఖ్ నగర్ అంటే లాంగ్ సవారీ. ఇప్పుడు ఏమైపోయింది 60-70 కిలోమీటర్ల వరకు సిటీ అయిపోయింది. ఆ సిటీ అయినప్పుడు వాళ్ళు ఏం చేయాలి, ఆ లారీలను కూడా ఇప్పుడు ఎట్లయితే నీకు అవుటర్ రింగ్ రోడ్ తయారు చేసారో వాళ్ళు ఆ రూట్లోనే వాళ్ళని పంపాలి, లేదా వాళ్ళ టైం చేంజ్ చేయాలి. అట్లయితేనే ఎక్కువగా ప్రమాదాలు అయితే జరుగుతూ ఉన్నాయి కదా, రోడ్డు ప్రమాదాలే. అంటే మెయిన్గా ఈ లారీస్ వల్లనే జరుగుతున్నాయి అనుకోవచ్చా, లేదంటే ఈ రూట్ అనేది ఏమైనా అలా ఉందంటారా? దేనివల్ల ఎక్కువగా జరుగుతున్నాయి అనుకోవచ్చు? అదే చెప్పాను కదా మేడం, ఇక్కడ ఇండస్ట్రీ ఏరియా ఉంది కాబట్టి లారీలు ఇక్కడ దాకా వస్తాయి కాబట్టి ఇప్పుడు అక్కడ రావు, మళ్ళీ అక్కడ ఎందుకు జరగడం లేదు, అంతవరకు లారీలు పోవు. ఇప్పుడు ఇండస్ట్రీ ఏరియా మల్లాపూర్, నాచారం ఇక్కడ ఉన్నాయి కాబట్టి గ్యాస్ కంపెనీ ఇక్కడే ఉన్నాయి, లారీలన్నీ మళ్ళీ పెట్రోల్ పంప్ కూడా ఇక్కడే ఉన్నాయి. సో దానివల్ల మీకు ఈ ఏరియాలో లారీలు తిరుగుతాయి కాబట్టి ఇక్కడ అవుతుంది. ప్రస్తుతం చూసారు కదా, అందరూ చెప్తున్న విషయం ఏంటంటే ఇక్కడ ఇండస్ట్రియల్ ఏరియా అనేది ఉండడం వల్ల దానివల్లనే ఈ వరుస ఘటనలు అనేది జరుగుతున్నాయి. ఎందుకంటే దానివల్ల లారీలు ఇవన్నీ వెళ్ళాల్సి వస్తుంటుంది. ఖచ్చితంగా వాళ్ళు కూడా కావాలని ఏం చెయ్యరు. సో వాళ్ళకి తప్పనిసరిగా వెళ్ళాల్సిన పరిస్థితి. అదేవిధంగా చూసుకుంటే ఇక్కడ ఇండస్ట్రియల్ ఏదైతే ఉందో అదేవిధంగా స్కూల్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. సో రెండు అదే ఎక్కువగానే ఉన్నాయి, ఇవి ఎక్కువగా ఉండడం వల్ల ఇలాంటి ఘటనలు అనేవి చోటు చేసుకుంటున్నాయి. ఎందుకంటే స్కూల్కి వెళ్ళే వాళ్ళు కూడా అర్జెంటుగా వెళ్ళాలని చెప్పేసి స్పీడ్గా వెళ్ళడం వల్ల కానీ ఇవన్నీ ఘటనలు అయితే చోటు చేసుకుంటున్నాయని చెప్పేసి చెప్తున్నారు. సో ప్రస్తుతానికి మనం చూసుకుంటున్నట్లయితే ఇంకా ఇక్కడ ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలి అని అంటే కొంచెం అంటే అందరూ చూసుకొని వెళ్ళాలి, కొంచెం స్పీడ్ అనేది తగ్గించి వెళ్తే బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళ ఒపీనియన్స్ అయితే మనతో చెప్తున్నారు. కెమెరామ్యాన్ మహేష్తో జాస్మిన్, హబ్సిగూడ.